ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి, అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ 5వ తేదీ ఆదివారం రోజున 83,412 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,058 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,89,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనగా స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారండి. అయితే ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎప్పుడు ఏదో ఒక టైంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు మాత్రం మధ్యాహ్నం 12 లేదా 1 గంట కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు అంటే మీరు తప్పకుండా ఆ టోకన్స్ అని తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు, ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైంకి టోకన్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఏ టైమ్స్ లో ఆ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు, ఈ ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రం ఇస్తారు. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటల కల్లా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి రూమ్స్ అనేవి కొంచెం తొందరగా అలాట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఉదయం 7 లేదా 8 గంటల తర్వాత ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, మీకు రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్కసారి భక్తుల రద్దీ అధికంగా ఉండి రూమ్స్ అవైలబుల్ లేవు అనుకోండి, అలాంటప్పుడు ఉదయం 11 లేదా మధ్యాహ్నం 12 గంటల కల్లా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఈ కౌంటర్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. లేదు భక్తుల రద్దీ నార్మల్ గా ఉంది, రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా ఈ కౌంటర్స్ ఓపెన్ లో ఉంటాయి. అండ్ అలాగే రూమ్స్ అవైలబుల్ లో కనుక ఉంటే సాయంత్రం 6 లేదా 7 గంటల సమయంలో కూడా ఆ సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ టైంలో కూడా రూమ్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో భక్తుల రద్దీని బట్టి అండ్ ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబిలిటీని బట్టి ఇక్కడ రూమ్స్ అనేవి అలాట్ చేస్తూ ఉంటారండి.
మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్లో రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఒకవేళ క్లోజ్ చేస్తున్నాయనుకోండి, ఆ భక్తులు కావచ్చు, లేదు సింగిల్ పర్సన్స్కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి, ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ అనేవి మొత్తం 5 ప్లేసుల్లో ఇస్తున్నారండి. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రీ సదన్ అంటే PAC 1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC 3, 5 వెంకటాద్రి నిలయం అంటే PAC 5. తిరుమల కొండపై ఈ 5 ప్రదేశాల్లో భక్తులకి ఆఫ్లైన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో లాకర్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ లాకర్స్తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, అలాగే మాధవ నిలయం కావచ్చు, వెంకటాద్రి నిలయంలో కావచ్చు అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉందండి. సో ఆఫ్లైన్ లో రూమ్స్ దొరకనటువంటి భక్తులందరూ కూడా తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. లాకర్స్ ఇచ్చే ఈ ప్లేసులు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే ఈ వెంకటాద్రి నిలయం అనేది రీసెంట్ గా టీటీడీ వారు ఓపెన్ చేయడం జరిగింది. PAC 3కి ఆపోజిట్ లోనే వెంకటాద్రి నిలయం అంటే PAC 5 కూడా అందుబాటులో ఉందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఆఫ్లైన్ అకామిడేషన్ అండ్ ఆఫ్లైన్ SST టోకెన్స్ కి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.